గ్రామాల అభివృద్ధితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం. గ్రామ సభలతో అభివృద్ధికి శ్రీకారం. నారాయణవరం గ్రామ సభలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని కలెక్టర్ వ్యాఖ్యలు. గ్రామాల అభివృద్ధితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే నారాయణవరం గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్లు, కల్వర్టర్లు, గ్రావెల్ తార్ రోడ్ల నిర్మాణం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, చెరువులు, కుంటలు, పూడికతీత పనులు, పాడి రైతులకు అవసరమైన పశువుల షెడ్లు, ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కావలసిన పనులను గుర్తించి గ్రామ సభలో తీర్మానం చేస్తారన్నారు. ఇలా తీర్మానం చేసిన పనులను జిల్లా కలెక్టర్కు పంపి పరిపాలనా అనుమతితో నిధులు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మన సత్యవేడు నియోజకవర్గంలో మొత్తం 183 గ్రామ సభలు ఈ రోజు నిర్వహించడం, తద్వారా 14 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి నాంది పలుకుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన 2 మాసాల కాలంలోనే సత్యవేడు శ్రీ సిటీని సందర్శించి 16 కంపెనీలకు శంకుస్థాపన చేసి వేలాది మంది యువతకు ఉపాధి మార్గాన్ని చూపి ఆదుకున్నారన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వర్లు గారు నియోజకవర్గ అభివృద్ధికి కోరిన పనులన్నీ మంజూరు చేశారన్నారు. ఇంటికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ పొందే విధంగా చూసుకోవాలి. అలాగే జరుగుతుంది. అలాగే గ్రామానికి అవసరమైనటువంటి సప్లై చేస్తున్న వాటర్ సప్లై ఎలా ఉంది, కాలువలు ఏ విధంగా ఉన్నాయి, వీధి లైట్లు ఎలా ఉన్నాయి. రాష్ట్రమంతా కూడా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్ని ప్రాంతాల్లో వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పక్కనే వచ్చారు, ముఖ్యమంత్రి కూడా కోనసీమకి వెళ్ళారు. ఆ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచ్ అందరూ కూడా గ్రామసభలో ఒక పక్క ఉపాధి కల్పిస్తూ మన ప్రాంతానికి ఇప్పుడు మొన్నటి వాళ్ళు కూడా ట్రైన్ అడిగారు, స్వర్గస్వామి గుడికి ఒక ట్రైన్ అడిగారు, బీసీ కాలువ సిమెంట్ రోడ్డు, ఇక్కడ ఒక పెద్ద కాలువ, ఈ కాలువలతో పాటు అనుసంధానం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కొత్తగా చేసి ఈ గ్రామానికి, మండలానికి మంచి పేరు చేయడానికి మేమందరూ కృషి చేస్తాం. మన కలెక్టరు మన అభివృద్ధి చేయడానికి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చారు. మన బిడ్డలుగా మనం అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి నిజం కూడా మనం మళ్ళా ఈరోజు 2-3 మండలాలు వెళ్ళాలి కాబట్టి కలెక్టర్ గారు అందుకనే ఒక శుభకార్యానికి తీసుకొని వచ్చాము. మీ అందరూ ఆశీస్సులు, దీవెనలు వారికి మెండగా ఉండాలని. వారు రాత్రి అనగా పగలని తిరుగుతున్నారు. ఒక హాస్టల్ ఎదురు తిరిగి అక్కడికి వెళ్తున్నారు, ఇంకెక్కడనే ఎదురు జరిగింది అక్కడికి వెళ్తున్నారు. ఒక నిమిషం తీరుబడి లేకుండా వారి వచ్చే చూస్తున్నాను నేను. ఎలా కూడా చేసి నెంబర్ 1 గ్రామీణ ప్రాంతానికి కావాల్సింది రోడ్స్, నెంబర్ 2 ఎలక్ట్రిక్ మిషన్, నెంబర్ 3 తాగడానికి నీళ్లు. మా తాగినటువంటి ప్రజలకి రోడ్డు అవసరం, లింక్ రోడ్స్, అలాగనే కరెంట్ అవసరం, తాగునీటి సమస్య. 3 చేయగలిగితే ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాంటివి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా చేస్తారు. ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అది ఎవరు కూడా దీనిపై ప్రసక్తి లేదు. కొన్ని కోట్ల రూపాయలు పెంచి ముఖ్యమంత్రి గారు పెన్షన్స్ 3,000 నుండి 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఉందని డబుల్ చేశారు. అలాగనే కిడ్నీ ఉండే వాళ్ళకి, క్యాన్సర్ ఉండే వాళ్ళకి, పక్షపాతం వచ్చే వాళ్ళకి డబుల్ చేశారు. అది ఇస్తున్న 2 నెలల్లో బ్రహ్మాండం సక్సెస్ చేశారు. ఇక్కడ మీతో కలిసి మీరు చూడాలని ఈరోజు నిజం కూడా కలెక్టర్ గారు వారిని చూస్తే నాకు ప్రేమ, అభిమానం ఏమంటే ముందుగా పీడి గారు చెప్పారు ఎక్కడ పెట్టారు సార్ అంటే కలెక్టర్ గారు నారాయణ వస్తారని చెప్పారు. ఇమీడియట్గా పెట్టమని చెప్పాము. మరి రాష్ట్రం అంతటా ఈ గ్రామ సభలు అనేది నిర్వహించుకోవటం ఒక నిజంగా ఒక చరిత్రలో ఒక రాష్ట్రం అంతటా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించుకోవడం అనేది నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి. సో ఇది ఎందుకు ఇలా గ్రామ సభలు పెట్టవలసి వచ్చింది, ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టమన్నారు, ప్రతి ఊరిలో అది కూడా ప్రతి పంచాయతీలో ఒకటే రోజున ఎందుకు పెట్టమన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక గ్రామ సభకు వెళ్తున్నారు కోనసీమ జిల్లాలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్తున్నారు.
మంత్రులందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలందరూ వెళ్తున్నారు, కలెక్టర్లు, అదేవిధంగా అందరూ జిల్లా అధికారులతో సహా అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడో చోట ఒక గ్రామ సభ ఖచ్చితంగా వాళ్ళు హాజరవుతున్నారు. ఎందుకు అవుతున్నారంటే మాకు చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు. ఆయన అనుకున్నది ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన 1995 నుంచి 2004 తర్వాత 2014 నుంచి 19 వరకు స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నారో, కేవలం ఆంధ్రప్రదేశ్ అంతా అవ్వాలంటే ఖచ్చితంగా ముందు ప్రతి ఒక్క గ్రామం కూడా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగం కావాలి. అసలు ఒక గ్రామానికి ఏమేం కావాలి, అందులో ఉన్నటువంటి కుటుంబాలకి, ప్రతి ఒక్క కుటుంబానికి కనీస సౌకర్యాలు ఏమేమి ఉండాలి, నాకు రోజు ఫోన్లు చేసి ఏది కావాలన్నా కలెక్టర్తో ఎట్లాగ ఇప్పించుకోవాలనేది అందరికంటే ముందుంటారు. పట్టుబట్టి